అండి నేను ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నాను. 1 ఇయర్ నుంచి హోమ్ టూర్ చేద్దాం అనుకున్నా. అస్సలు కుదరలేదు. కానీ ఈరోజు ఎందుకు కుదుర్చుకొని హోమ్ టూర్ చేస్తున్నానంటే, కొన్ని రోజుల్లో ఈ హౌస్ ఖాళీ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇల్లు రెంట్కి తీసుకోవడానికి కారణం ఏంటంటే చూడండి, ఒక్కసారి మీరు కూడా వినండి. ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే పక్షుల అరుపులు ఎక్కువగా వినపడతాయి. మీరు కూడా ఒక్కసారి వినండి. ఇలాంటి రకరకాల పక్షులు కూడా తిరుగుతూ ఉంటాయండి. కనిపించింది కదా, ఎన్ని రకాలు ఉంటాయంటే పక్షుల్లో. అవన్నీ ఇక్కడ కనపడతా ఉంటాయి. మా ఇంటి చుట్టూరే తిరుగుతూ ఉంటాయి. బాగుంది కదా. హాయ్ అండి. హాయ్ అండి. ఈరోజు మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. గెస్ట్లు అనగానే ఎవరు అనుకున్నారండి? మీరేనండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ మా ఇంటికి గెస్ట్లేనండి. ఒకసారి అంటే మీరు టైటిల్ చూసే ఉంటారు కదండి, హోమ్ టూర్ అండి. చాలా మంది అడగగా ఈ రోజు అయితే హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. ఇదిగో మళ్ళీ చాలా పెద్ద రిస్క్ తీసుకున్నానండి. బయట అయితే వర్షం పడుతుంది. ఇదిగోండి మా ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. రిస్క్ అని ఎందుకు అన్నానంటే అండి, మాకు లైటింగ్ ఎక్కువ. ఎండ పడేటప్పుడు అయితే బాగా మంచిగా అసలు ఇంట్లో లైట్స్ వేసుకోక్కర్లేదు. ఇంకొకటి ఏంటంటే వర్షం పడుతుంది కదా, రూమ్స్ అన్ని కొంచెం చీకటి అయిపోయినాయి. బయట కూడా చూపిస్తాను వెదరు. ఇంకా పిల్లలు ఉన్నారు అని చెప్పాను కదా, ఎంత కొట్టుకుంటారంటే అంత కొట్టుకుంటారు. నాకు కూడా మైక్ ఇవ్వలేదు, చూసారా, తలా ఒక మైక్ పెట్టేశారు. మైక్ లేకుండానే మాట్లాడాల్సి వస్తుంది. సైలెంట్గా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. సరే, ఫస్ట్ ఇంటి స్ట్రక్చర్ అయితే చూతురండి, తర్వాత నేను ఒక్కొక్క రూమ్ గురించి చెప్తూ మీతో మాట్లాడతాను. రండి లోపలికి. మాది 3 బెడ్రూమ్ అండి. అయితే మేము దీన్ని హాల్ లాగే వాడేసుకుంటాము, అంటే ఆఫీస్ రూమ్ లాగా. సరే, గదుల గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ముందు ఒకసారి మీరు హౌస్ చూద్దురు రండి. చాలా పెద్ద హాల్ అండి. ఇటువైపు వెళ్దాం రండి. ఎదుగండి, ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్ కూడా బాత్రూమ్ ఇచ్చేసారు, అటాచ్ బాత్రూమ్ వచ్చింది. ఇది కామన్ బాత్రూమ్. ఇక్కడ ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్ కి కూడా బాత్రూమ్ ఇచ్చారు, అది వాషింగ్ మిషన్ కి వాడతామండి. రండి. చాలా పెద్ద హాల్ అని చెప్పాను కదా. ఇంకా ఇటు పక్కన కిచెన్ ఇచ్చారండి. వీటికి వాష్ ఏరియాలు ఇచ్చారు. ఇదిగోండి, తర్వాత చూపిద్దాం. వర్షం పడుతుందని డోర్ వేసేసా. మా కృష్ణుడు. ఇది మా కిచెన్. కిచెన్ చూడండి, చాలా పెద్దగా విశాలంగా ఉంటది. నెక్స్ట్ అక్కడ అటు చూపియమ్మా. అదిగోండి, అక్కడ కూడా ఒక డోర్ వస్తే నేను రీసెంట్ గా ఇటు ఫ్రిడ్జ్ పెట్టేశాను. అదిగోండి మా దేవుడి గది. నాకు నచ్చిన గది దేవుడి గదండి. ఎందుకంటే ఇక్కడ అలంకరణ ఎక్కువ కనపడుతుంది చూడండి. అలంకరణ అనగానే ప్రతిరోజు ఇలా అలంకరించనండి. నేను ఓన్లీ గురువారం, శుక్రవారం, శనివారం మాత్రమే పూలతో ఎక్కువ అలంకరిస్తా. పూలు ఎక్కువ మళ్ళీ పెట్టేసాను, ఎందుకంటే ఒక్కొక్క పువ్వే పెట్టుకుంటాను. దేవుడు కూడా ఎక్కువ కనపడాలి. దేవుడు బొట్లు కూడా అంతే, దేవుడు ఎక్కువ కనిపించాలి. బొట్లు పెట్టేసి అంటే గజిబిజిగా పెట్టేసే బుద్ధి కాదు. సింపుల్గా కానీ అలంకరణ మాత్రం నాకు ఆ పూలతోటి అలంకరించుకుంటే అదొక ఆనందం.
మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఇన్ని విగ్రహాలు పెట్టేశారని. నేను ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా అక్కడ గుర్తుగా ఆ దేవుని విగ్రహం తెచ్చుకునేదాన్ని పెళ్ళైన కొత్తల్లో. ఇప్పుడు మాత్రం అలా తెచ్చుకోవట్లేదండి, చాలా అయిపోయినాయి. ఎప్పుడో ఒక సిస్టర్ కామెంట్లో మీ కృష్ణుని చూపించండి అని అన్నారండి, బాలకృష్ణుడిని. అది మా అమ్మ తీసుకొచ్చిందండి ఆ విగ్రహం. అప్పుడప్పుడు మా అమ్మ కూడా విగ్రహాలు తీసుకొస్తుందండి. ఇక్కడ అన్నపూర్ణ దేవి మాత్రం మమత ఇచ్చిందండి. పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి హీట్ మిషన్‌లో పచ్చకర్పూరం మాత్రం వేసుకుంటాను. నాకసలు మంచి వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తదండి. ఆ వాసనకి దేవుడి దగ్గర, అంటే మనకు తిరుపతిలోకెళ్తే ఎలాగ పచ్చకర్పూరం వాసనొస్తదో అలా అనిపించాలి నాకు. ఇల్లు ఎప్పుడు పచ్చకర్పూరం వేసుకుంటా. మీరు నా వీడియోస్ చూస్తా ఉంటే మీకు ఐడియానే ఉంటది. పచ్చకర్పూరం మాత్రం డైలీ వేయాల్సిందే ఇంట్లో. ఇదండి మా దేవుడి గది. చూసారు కదా! చెప్పాను కదండీ, రీసెంట్‌గానే ఈ ఫ్రిడ్జ్ అనేది వంటగదికి, అంటే వాష్ ఏరియా డోర్‌కి పక్కనే పెట్టేశాను. కొంచెం నాకు కూడా ఈజీగా ఉందిలెండి. కొంచెం చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఇదిగోండి వాష్ ఏరియా డోర్ అనేది మార్నింగ్ టైమ్ ఓపెన్ చేసి పెడతాను. నేను ఉన్నప్పుడే తీసి పెడతాను. ఇంకా మాకు వంటగదిలో అన్నీ ఉంటాయి, కిచెన్ ఐటెమ్స్. చాలామంది కిచెన్ టూర్ చేయమన్నారు. కిచెన్ టూర్ ఏంటండి, హోమ్ టూరే చేసేసాను. హ్యాపీగా చూడండి. ఏంటంటే నా దగ్గర ఎక్కువ సామాను ఉండదండి. అలా అనేసి ఏం లేకుండా ఉండవు. ఒక 10 మంది వచ్చినా మన ఇంట్లో ఇబ్బంది ఉండదు. కావాల్సిన సామాను మాత్రం వరకే తీసుకున్నాను. పైన కనిపిస్తున్నాయి కదండీ, ఆ సెల్ఫ్‌ల పైన ఏమి పెట్టను. బాక్సెస్ కూడా అండి, నేను ఎప్పుడు అయిపోతే అప్పుడే కడిగేస్తాను బాక్స్‌ని. పండగకి అలాంటప్పుడు మాత్రం స్పెషల్‌గా కొంతమంది చేసుకుంటారు కదా! అలా ఎప్పుడు నేను అలాంటి రిస్కులు తీసుకోనండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను. సెల్ఫ్‌ల్లో కవర్స్ కూడా అంతే. నాకెప్పుడు డస్ట్ అనిపిస్తా ఉంటే అప్పుడు తుడిచేస్తాను. కబోర్డ్స్ ఉన్నాయనుకోండి, కొంచెం డస్ట్ అనేది తక్కువగా ఉంటది. కబోర్డ్స్ లేవు కాబట్టి ప్రతి ర్యాక్‌లో కొంచెం డస్ట్ అనేది కనిపిస్తది. ఇప్పుడు వర్షాలు పడటం వల్ల డస్ట్ అనేది తక్కువుంది కానీ, ఆహ్, లేతే డస్ట్ ఎక్కువగానే ఉంటదండి. తుడుచుకుంటానే ఉంటాను. గ్లాస్ ఐటెమ్ తీసుకొస్తానే ఉంటాను. పిల్లలున్నారు కాబట్టి చెయ్యి జారి కింద పడేయటం అలాంటివి జరుగుతా ఉంటాయి. ఇటువైపు మిక్సీ అవన్నీ కనిపిస్తున్నాయి కదా! మిక్సీ జారు అవన్నీ ఇటువైపు పక్కన పెట్టేసుకుంటాను. పెద్ద గిన్నెలు కూడా ఆ కబోర్డ్‌లోనే పెట్టేశాను. అదే తల్లి కొంచెం పక్క జరుగు తల్లి. అలాగా. ఆ బియ్యం డ్రమ్ కనిపిస్తుందా అండి? ఆ బియ్యం డ్రమ్ అయితే మా అమ్మమ్మ ఇచ్చింది. ఇప్పుడు లేరులెండి మా అమ్మమ్మ. అది గుర్తుగా కొన్ని ఐటెమ్స్ అలా గుర్తుగా పెట్టేసుకుంటాను. ఇదండి షింక్, అంట్లు కడిగేసి పెట్టుకున్నాను. ఈ మధ్యన కొంచెం పొయ్యిని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఇంతకుముందు కడిగేదాన్ని, ఇప్పుడు కడగట్లేదండి, తుడిచేస్తున్నాను. సరే, ఈ గదిలోకి వెళ్దాం రండి. నాకిష్టమైన ప్లేస్ ఇంకొకటి. మనీ ప్లాంట్ చెట్టు ఈ మధ్యన మళ్ళీ మంచిగా వస్తుందండి, కొంచెం వర్షాలు పడేలకే. వారం వారం మాత్రం ఇది క్లీన్ చేసేసి పువ్వులు మాత్రం ఇలా అలంకరించుకుంటాను. ఎప్పుడైనా కుదిరినప్పుడే తెచ్చుకోను. ఇదిగోండి మా కృష్ణుడు. మా కృష్ణుడికి కొంచెం పాలిష్ వేపిస్తే బాగుండనిపిస్తుందండి. వైట్ స్ప్రే ఉంటాయి కదా, అలాంటివి వేపిస్తే బాగుండనిపిస్తుంది. చూడాలి అది ఎక్కడ ఉంటాయో తెలీదు సరిగ్గా. మాక్సిమం 11 ఇయర్స్ అయిపోయిందండి మా కృష్ణుడిని తీసుకొని. నేను కూకట్పల్లిలో ఉన్నప్పుడు తీసుకున్నానండి. ఒక్కసారి కర్టన్ ఓపెన్ చేసి చూపిస్తానండి. బయట వర్షం పడుతుంది. చల్లగాలి వస్తుందండి బాగా. మార్నింగ్ టైం అయితే ఇలా కర్టన్ తీసిపెట్టి వాషర్ ఆ డోర్ కనుక తీసిపెట్టాననుకోండి, సూర్యుడి లోపలికే వచ్చేస్తాయి కిరణాలు. పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. ఇంక ఇటు పక్క వాషర్ వెళ్ళటానికి డోర్ అండి. తులసి చెట్టు ఇక్కడ పెట్టుకున్నానండి. బయట వర్షం పడుతుందని చెప్పాను కదా, అదండి. చూసారు కదా వాష్ ఏరియాని. ఇంకా ఇక్కడ నాకు సోఫా సెట్ ఒకటి మా ఇంట్లో లోపం అండి. సోఫా సెట్ ఒకటి లేదు. తీసుకుందామంటే అటు ఇటు ఇల్లు మారుతామని కొంచెం ఇంట్రెస్ట్ చూపించట్లేదు మా ఆయన. మా ఆయనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇదిగోండి, రూమ్కి ఒకటి ఈ ఎలక్సాలు ఉంటాయండి. ఇప్పుడు నేను వీటిని ఆఫ్ చేశాను ఎందుకంటే డిస్టర్బ్ అవుతుందనేసి, మీకు వాటి గురించి చెప్దామనేసి. ఇంకొక వీడియోలో అయితే వాటి గురించి ఫుల్గా చెప్తా కానీ, రూమ్కి మీరు అబ్జర్వ్ చేయండి, రూమ్కి ఒక స్పీకర్ అనేది ఉండాల్సిందే. ఇది మా టీవీ కూడా పెద్ద తీసుకోవాలని మా ఆయనకి ఇంట్రెస్ట్ కానీ నేను తీసుకోలేదండి. ఎక్కువ శాతం సాటర్డే సండే వాళ్ళు ప్రొజెక్టర్ వేసేస్తారండి. ఇంక అందుకే అలాంటప్పుడు మనకెందుకులే అనేసి టీవీ మాత్రం నేను తీసుకోలేను. సరిపోతుందిలే అనేసి. మా ఆద్య మాత్రం ప్రతి రూమ్‌లో కవర్ అవ్వాలనేసి అది నుంచుందండి. ఇటువైపు కూడా ఉత్తరం వాకిలి కదండి ఇది. ఇటు కూడా డోర్ ఉందండి. చీకటిగా ఉంది. ఒక్క నిమిషం ఉండమ్మా. టీమా బాగా స్టక్ అయిపోయినాయండి. వర్షాలేమో ఎక్కువ పడుతున్నాయి. బయట మీకు ఇప్పుడు ఏం కనిపించదు, వ్యూ అంతా చీకటిగా ఉంది కదా. మార్నింగ్ టైం పెట్టుకోవాల్సింది, అలాగే పని సరిపోతూ అలాగే ఆగిపోతుంది మన హోమ్ టూర్ అనేది. అందుకనే కుదిరినప్పుడే చేద్దామనేసి ఈరోజు చేస్తున్నాను. ఇదేంటో అనుకున్నారు, మా పిల్లలకి ఉయ్యాలేసానండి. ఇగో ఇటువైపు ఏమో బట్టలు ఆరేసుకుంటాను. ఇంకా డోర్ వేసే మధ్య చూసారు కదా, ఇదంతా హాలు. కొద్దిసేపు సైలెంట్గా ఉంటుందని ఫోన్ ఇచ్చానండి. ఫోన్ చూడకూడదు,
కానీ బ్యాడ్ హ్యాబిట్, మా అక్షయ్కి బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఫోను టీవీ ఉంటే చాలు. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఒక బెడ్రూము. మా ఇంట్లో దివానా కార్డ్స్ మంచాలు మాత్రం కొంచెం దిట్టంగా కనపడతాయి. ఇవన్నీ మా డాడీ చేయించాడండి. ఇదిగోండి, ఇక్కడ ఒక స్పీకర్ కనిపిస్తుందా, మా ఆయన ఇంట్రెస్ట్ అన్నీ ఏదండి స్పీకర్లు. ఈ కార్డ్స్ అన్నీ మా డాడీ తీసుకున్నవే. ఇది దీని గురించి చెప్పాలి. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ నాకు పెళ్ళైన కొత్తల్లో మా ఇంటి ఓనరు వాళ్ళు కబోర్డ్స్ చేపించుకుంటూ అది అప్పుడే తీసుకున్నారంట. సరేలే అని నేను వేరే వాళ్ళకి ఇస్తుంటే నేను తీసుకుంటాలే అని ఆమెకి 2000 ఇచ్చేసి ఇది గుర్తుగా లాగా తీసుకున్నాను. నాకు బాగా ఇంట్రెస్ట్ అండి డ్రెస్సింగ్ టేబుల్ అంటే. ఒకటే ఉంది. ఇంక ఈ రూమ్కి బాత్రూమ్ అది ఇచ్చారండి. అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టనులేండి, అదే వచ్చేసాయి సరిపోతుందిలే, చాలేదండి. అదే, ఇది వెస్టర్న్ ఇచ్చారండి. ఇక్కడ కామన్ బాత్రూమ్ మాత్రం ఇండియన్ ఇచ్చారు. పిల్లలకి కామన్ బాత్రూమ్ ఇండియన్ ఇచ్చారండి. వద్దులే మాధ్య, చీకటిగా ఉంది, వద్దు వచ్చేసాయి. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది ఒకటి, ఇదిగోండి స్పీకర్ కనిపిస్తుందా, ఇవన్నీ మ్యూట్లో పెట్టేసుకున్నాను అలెక్సా అంటే పలుకుతాయని. ఇదేంటంటే మిషన్ ఉంటే నాకు మిషన్ వచ్చి అనుకోకండి, మిషన్ నేర్చుకుందామని బిల్డప్గా మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. కుట్టింది లేదు, చేసింది లేదు. వెళ్ళాను, ఏంటో కొన్ని ఆటంకాల వల్ల మళ్ళీ మిషన్ నేర్చుకోవడం ఆగిపోయింది. కానీ సరే, ఎప్పటికైనా మనకి ఇది గుర్తుగా ఉంటుంది అనేసి నేను తెచ్చేసుకున్నాను మిషను. ఆడపిల్లలు ఉన్నారు కదండి, మిషన్ అనేది నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు, కానీ కుదరటం లేదు. ఇదిగోండి కార్డ్ చూసారు కదా, ఇవన్నీ మా డాడీ చేయించినవే. మా చిన్నప్పుడే మా డాడీ మా అక్కకి నాకు మంచాలు చేయించి పెట్టేశారు. ఇదేమో కూలరు, ఈ రూమ్కి ఏసీ లేదు కాబట్టి కూలర్ అండి. ఇది వాషింగ్ మిషన్కి, ఓన్లీ వాషింగ్ మిషన్కే ఇది వాడతామండి. ఇది ఇక్కడ నుంచి లెక్క నాకు నవ్వు వస్తుంది. వచ్చేమ్మా, ఇంకటి వచ్చేసి ఇవి సెల్ఫ్లు అండి, బట్టలు పెట్టుకోవడానికి. ఒక బీరువా ఉంది, ఒక్క బీరువానే, అది డొల్ల బీరువా, కదిలిస్తే పడిపోయేటట్టుంటుంది. మా ఇంట్లో నాకు నచ్చని క్వాలిటీ అంటే ఆ బీరువా ఒకటేనండి. ఆ పైన ఎంత కనిపిస్తుంది, మ్యాక్సిమం నేను ఈ వీటి మీద ఏం పెట్టను, మీరు అబ్జర్వ్ చేయండి. ఆ బీరువా మీద మాత్రం దోమతారులు, బెడ్కి దోమతారులు ఆ పైన పెట్టానండి. అది కూడా పడేసేయాలి, చినిగిపోయింది, సరిగ్గా లేదు అది. కానీ ఎప్పుడైనా అవసరం అవుతుందని అలా ఉంచాను. సరే, బీరువా అని చెప్పాను కదా, అంతగా నాకు క్వాలిటీ బాగా నచ్చదండి. నెక్స్ట్ ఇది హాలు. ఒక 20 మంది అయినా కూర్చొని భోజనం చేసేయచ్చు నీట్గా, అంత పెద్ద హాల్ ఇచ్చారు. బాగా కట్టించుకున్నారు ఓనర్స్. ఇంకా ఫ్యాన్లు కూడా ఓనర్సే పెట్టించేశారు. ఇంక ఇక్కడ ఏమైనా మిస్ అయిందా? మిస్ అవ్వలేదు కదా. ఇంకా ఓకే, వంటగది అయిపోయింది కదా. ఏదండి, రండి, ఇదేనండి. వీళ్ళు 3 బెడ్రూమ్ అన్నారు. అంటే మనం ఉత్తరం వాకిలు వాడుకుంటే కనుక ఈ డోర్ క్లోజ్ చేసేసుకొని బెడ్రూమ్ లాగా మనం వాడుకోవచ్చు. కానీ ఏంటంటే మనం ఎంట్రన్స్ ఇదే కాబట్టి ఇది ఇంకా మేము 3 బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోకుండా మా వారి ఆఫీస్ రూమ్ లాగా మా వారికి సంబంధించింది. వారు ఎంతో ఇంట్రెస్ట్గా సైక్లింగ్ తెచ్చుకున్నారండి, కానీ చేసింది లేదండి. 2 years అయింది. 2 yearsకి అంటే ఆయన ఏం చేస్తారంటే 2 monthsకి ఒక 2 days చేస్తారండి. ఇంకా థర్డ్ డే మళ్ళీ గివప్ ఇచ్చేస్తారు. అంటే ఆయన అలా చేస్తే మంచిది అనుకునే రెండు, అలా కాదు, ఆయనకు ఓపిక ఉండదు, అంత చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. 2 daysలో ఎలాగైనా సైక్లింగ్ చేయాలి, కొంచెం పొట్ట తగ్గించుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది, కానీ ఆయన చేయరు. ఇలాంటివి ఉంటాయి. నేను అంటే రూమ్లో ప్రతిదీ తెచ్చి పెడితే నాకేంటంటే క్లీనింగ్ చేసుకోవడానికి ఇంకొక వస్తువు పెరిగిపోతుందని నా భయం. వద్దని చెప్తాను, నాకు ఇది అవసరం అని తెచ్చుకున్నారు, అలా మూలం పెట్టేశారు. ఇంకొకటి ఏంటంటే ఇవ్వండి, కనిపిస్తున్నాయి కదా ఈ టెడ్డీ బేర్స్. మా పిల్లల కోసం కాదండి, నా కోసమే. నేను ఎక్కడికి వెళ్ళినా టెడ్డీ బేర్లు తీసుకునే ఒక హాబీ ఉంది. అదేవండి, పాపం మా పిల్లలకి మొన్నటిదాకా ఇవ్వలేదు, ఇలా కవర్స్ వేసేసి పెట్టేశాను. ఎందుకులే అని ఈ మధ్యనే తీసాను. పాపం అప్పుడప్పుడు ఆడుకుంటారు, మళ్ళీ జాగ్రత్తగా పెట్టేస్తారు. ఇదిగోండి, మొన్న ఏదో కామెంట్లో ఒక సిస్టర్ అన్నారు, మీ ఇంట్లో ఒక 2 years బేబీస్కి ఉన్న బొమ్మలు ఉన్నాయి ఏంటి అని. అంటే మా పిల్లలు చిన్నప్పుడే తీసుకున్నారు, అంటే 10 years క్రితంది ఈ వంట సెట్టు. అన్నీ జాగ్రత్తగా వాడుకుంటారు వీళ్ళు, జాగ్రత్తగా వాడుకొని మళ్ళీ అలాగే పెట్టేస్తారు. కాబట్టి అటువైపు చూస్తున్నారు కదా, అగోండి అక్కడ వాళ్ళ కార్లు మా పిల్లలు చిన్నప్పుడే తీసుకున్నాయే, కానీ జాగ్రత్తగా ఉంచుకుంటారు. అంటే పిల్లలు 1 year కంటే ఎక్కువగా, 1 year కాదు 2 months ఎక్కువగా ఉంచుకోరు ఏ బొమ్మలైనా. మా వాళ్ళు అలా కాదు, మ్యాక్సిమం ఉంచుకుంటారు. ఎప్పుడైనా ఏదైనా ఇంకా కొంచెం ఆద్య అయితే ఇంకా జాగ్రత్త, అక్షయ్ అయితే అసలు ఆడదులేండి, అలా తెచ్చి అలా పెట్టేసిద్ది. ఆద్య అయితే కొంచెం ఆడుకుంటుంది, జాగ్రత్తగా అలా పెట్టేసిద్ది. ఇంకా పిల్లలకి పనికిరాని బుక్స్, బ్యాగ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తానండి. వాళ్ళు కొంచెం రీడ్ చేసుకునే రూమ్ అని చెప్పచ్చు, వీళ్ళు పిల్లలు రీడ్ చేసుకునే రూమ్ అండి ఇది. మా వారి ఆఫీస్ రూము. ఇంకా నాది కూడా అండి, నేను ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చొని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను సిస్టమ్ నుంచి. ఈ చెట్టు గురించి చెప్పాలండి, ఇది ఏ చెట్టు కానీ నాకు అసలు తెలియదండి. ఇవి దేని నుంచి, ఏదో చెట్టు నుంచే తయారవుతాయంట. కూకట్పల్లిలో ఉన్నప్పుడు ఆ ఇంటి ఓనర్ వాళ్ళ తమ్ముడు గారిది ఈ బిజినెస్ అంట. నేను ఇంకప్పుడు అప్పటికప్పుడు వాళ్ళు తెచ్చి పెట్టారు, నేను కొన్నాను. ఎంత కొన్నానో కూడా గుర్తులేదు, 1000 రూపీసే అనుకుంటా.
మా అక్క నేను ఇద్దరం కొన్నాము. మా అక్క అప్పుడు మా పక్కనే ఉండేది. వాళ్ళు ఓన్ హౌస్ తీసుకొని వాళ్ళు అటు వెళ్ళిపోయారు. మేమేమో ఇటు వచ్చేసాం. ఇంకొకటి చూపించాలండి. ఇక్కడ ఏంటి బ్యాగ్ తగిలించి ఉంచారా అని అనుకోవచ్చు మీరు. ఏంటంటే పిల్లలు రాగానే వాళ్ళ బెల్టులు, సాక్స్‌లు ఉండవులెండి. బెల్టులు వాళ్ళకి ఇగోండి రిబ్బన్స్ ఇలాంటివి ఉంటాయి కదా! మాక్సిమం ఒక దువ్వెన కూడా ఇందులోనే పెట్టేస్తాను. వాళ్ళు వెళ్ళేటప్పుడు హడావుడిగా నాకు మళ్ళీ ఎతుక్కోకుండా దాంట్లోనే పెట్టేసేయమంటాను. నేను కూడా జడ వేసేటప్పుడు ఒక దువ్వెన, వాళ్ళ హెయిర్ బ్యాండ్స్ అన్నీ అందులో ఉంటాయి. రూమ్‌కి రాగానే ముందు అవన్నీ తీసి అందులో పెడతారు. ఒక్కసారి ఆ గదిలోకి వెళ్దాం ఉండండి. వర్షం పడేటప్పుడు బెడ్రూమ్ కూడా పీస్ఫుల్గా ఉంచుకోవాలి, గజిబిజిగా ఉంచుకోకూడదండి. పైన కూడా చూసారా, ఏ రూమ్లో కూడా నేను ఆ పైన ఏవంటే అవి పెట్టేసి, మంచాల కింద ఏవంటే అవి పెట్టేసేసి నాకు అంతగా ఇష్టం ఉండదండి. ఆఖరికి డస్కుల్లో కూడా నేను నీట్గా ఉంచుకుంటాను. అంటే మనము ఎక్కడికైనా వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు అదరబదరగా తీసేసుకొని అంటే ఎక్కడంటే అక్కడ వేసేస్తాం, అలాంటివి ఇష్టం ఉండదు. నీట్గా మళ్ళీ కూర్చొని నీట్గా సర్దుకొని వేటికి వాటికి పెట్టేసే వెళ్తాను. మళ్ళీ మనకి రేపు ఎప్పుడైనా రెడీ అవ్వాలన్నా కూడా మనకి కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండదు. మళ్ళీ ఎక్కడ పెట్టామా అని ఎతుక్కోవడమే సరిపోయిద్ది. ఇదిగోండి ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుంటదో. అసలు చల్ల గాలి, వర్షం వస్తుంది బయట. హ్మ్. ఇలాంటప్పుడు ఎక్కువ శాతం ఏం చేస్తానంటే నైట్ టైమ్ ఎక్కువగా మేము పడుకునే ముందు ఇదిగోండి మా వారికి పాపం ఇంట్రెస్ట్ అని చెప్పాను కానీ నాకు కూడా ఇష్టమేనండి. ఎంత ప్లెజెంట్‌గా వస్తాయంటే మ్యూజిక్ వినటానికి కూడా స్వీట్‌గా ఉంటది. ఒక్కొక్క కొన్ని స్పీకర్‌లు బాగా అంటే అంత మ్యూజిక్ మంచిగా రాదు. ఇవి మాత్రం అలా కాదండి. వీటి గురించి ఇంకొక వీడియోలో చెప్తా కానీ 'ఇళయరాజా' మ్యూజిక్ పెట్టుకొని నైట్ టైము ఒక 1 అవర్ దాకా అలా మేము పడుకున్నా కూడా మ్యూజిక్ అంటే దానికి కూడా టైమింగ్స్ పెట్టేస్తారండి. అదే అయిపోతది. ఆ మ్యూజిక్ వింటూ పడుకుంటాము. అదండి మా హోమ్ టూరు. మీకు నచ్చే ఉంటదనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. ఒకవేళ ఏమైనా కవర్ చేయకపోయినా ఇంకో వీడియోలో చూద్దాము. మాక్సిమం అన్నీ నేను మా గదుల్లో ఉన్న చాలా తక్కువ సామాన్లనేవి. ఆహ్, ఉన్న వాటిలో నీట్‌గా అయితే సర్దుకుంటాను. మీకేమైనా ఇంకా ఏమైనా డీటెయిల్‌గా చెప్పాలి అనుకుంటే ఇంకొక వీడియోలో చేద్దాము. ఇంకొకటి చెప్పటం మర్చిపోయానండి. మా ఇంటికి కాపలా చిన్న 2 డాగ్స్ అండి. నిజమైన డాగ్స్ పెంచాలంటే చాలా పెద్ద పని. కానీ వీటికి ఏమి అంత ఇబ్బంది ఉండదు. ఆ 2 మా అమ్మ ఇచ్చిన బొమ్మలు. అక్షయ్‌కొకటి, ఆద్యకొకటి. మా పిల్లలకి ఇష్టమైన బొమ్మలు. ఇంకొకటి రాగి బాటిల్ అండి వాటర్ తాగటానికి. అది మీకు చూపించాలనుకున్నాను. అందులో వాటర్ పట్టలేదు. మా ఆద్య చూపించేసింది. సరే అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.